లక్ష్మీపతి, డైరెక్టర్ శోభన్ ఇద్దరూ ఇద్దరే అన్నదమ్ములు. ఇక లక్ష్మీపతి విషయానికొస్తే ఆయన వీధి నాటకాలతో నటిస్తూ ఇండస్ట్రీకొచ్చారు. మొదట ఓ ఛానల్లో యాంకర్గా, కమెడియన్గా నటించాడు. ఇక ఆయనకు బాగా గుర్తింపును తెచ్చిన చిత్రం రవిబాబు అల్లరి, నరేష్ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన అల్లరి చిత్రం. ఆ తర్వాత ఆయన అల్లరి రవిబాబు, ఈవీవి సత్యనారాయణతో పాటు పలువురితో పనిచేశారు. పెళ్లిపీటలు, మురారి, పెదబాబు, ఆంధ్రుడు, జెమిని వంటి ఎన్నో చిత్రాలలో నటించారు. తనదైన టైమింగ్, స్పాంటేనియస్ తో పాపులర్ అయ్యాడు. ఆయన చివరిగా పెద్దవంశీ దర్శకత్వంలో విడుదలైన అనుమానాస్పదం చిత్రంలో నటించాడు. ఇక ఆయన తమ్ముడు డైరెక్టర్ శోభన్. ఆయన దర్శకత్వంపై మక్కువతో 1989లో చెన్నై వెళ్లాడు. మొదటగా రౌడీయిజం అనే చిత్రానికి పనిచేశాడు. కానీ ఈ చిత్రం 10 ఏళ్ల తర్వాత విడుదలైంది. దాంతో త్రిపురనేని చిట్టిబాబుతో రైతు భారతం చిత్రానికి పనిచేశాడు. రామ్ గోపాల్ వర్మకు కో డైరెక్టర్ గా అనగనగా ఓ రోజు చిత్రానికి పనిచేశాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత కృష్ణవంశీకి కుడిభుజంగా నిలిచి సింధూరం, మురారి చిత్రాలకు పనిచేశాడు. మురారి సమయంలో ఆయనకు మహేష్ బాబుతో మంచి స్నేహం ఏర్పడింది. నాడే మహేష్ బాబు, నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, నేను నీకు అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. నవనీత అనే మలయాళ సీరియల్ కు కొన్ని ఎపిసోడ్ కు డైరెక్షన్ చేశాడు. ఇక అదే సమయంలో ఆయన అన్నమాట ప్రకారం మహేష్ బాబు నుంచి పిలుపొచ్చింది. మహేష్ అతన్ని పిలిచి ఓ చిత్రం చేద్దామనడం, దాంతో ఎగిరిగంతేసిన శోభన్ కథను తయారు చేసి బాబీ చిత్రం చేశాడు. కానీ ఈ చిత్రం ఆడలేదు. దీంతో శోభన్ చాలా బాధపడ్డాడు. మహేష్ వంటి హీరో పిలిచి అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకపోగా తనను నమ్మిన మహేష్ బాబుకు ద్రోహం చేశాను అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన పలు చిత్రాలకు అనేక మంది దర్శకులతో పనిచేసి తన తోడ్పాటును అందించాడు. డైరెక్టర్ గా ఆయన మొదటి సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఆయనకు కథలో మార్పులు చేర్పులు చేయడం, స్క్రీన్ ప్లే ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయనకెంతో పట్టుంది. అది గమనించిన ఎంఎస్ రాజు ఆయనకు ప్రభాస్ తో వర్షన్ చిత్రానికి దర్శకునిగా అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రం ఎంతో పెద్ద విజయం సాధించింది. ప్రభాస్ కెరియర్ లోనే కాదు, ఎంఎస్ రాజుకు, త్రిషకు, గోపీచంద్ కి కూడా ఎంతో పేరొచ్చింది. ఆ వెంటనే రవితేజ ఆయన్ని పిలిచి చంటి చిత్రం దర్శకునిగా అవకాశం ఇచ్చాడు. కానీ ఇది కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆయన పూర్తిగా డిప్రెషన్ కు లోనైనప్పటికీ నువ్వొస్తానంటే నేను వద్దంటాను నుంచి ఎన్నో ఎంఎస్ రాజు చిత్రాలకు గోస్ట్ గా పనిచేశాడు. ఇక ఆయన మురారి చిత్రం చేసేటప్పుడు తన అన్నయ్య లక్ష్మీపతికి అందులో వేషం ఇచ్చాడు. ఇక తాను మహేష్ ని డైరెక్ట్ చేసిన బాబీలో లక్ష్మీపతికి హోమ్ మినిస్టర్ గా అవకాశం ఇచ్చాడు. ఇక పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శోభన్ ఒకనాడు నటి భూమికా చావ్లా ఆమె భర్త భరత్ ఠాకూర్ కు ఒక కథ చెప్పడానికి వెళ్లి కథ చెప్పే సమయంలో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో భూమిక, ఆమె భర్త కలిసి ఆయన్ను హాస్పిటల్ కు హుటాహుటిన తీసుకెళ్లారు. కానీ డాక్టర్స్ అప్పటికే అతను మరణించాడని తేల్చేశారు. ఈ విషయం తెలిసిన ఆయన అన్నయ్య కమెడియన్ లక్ష్మీపతి కూడా అదే ఆలోచిస్తూ శోభన్ భార్య, ఆయన ఇద్దరు పిల్లలు ఎలా ఎదిగొస్తారా అని చింతిస్తూ ఓనాడు తన బాత్రూంలోకి వెళ్లిన తర్వాత అక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన గురించి ఆలోచించకుండా ఇంకా బాత్రూంలోనే ఉన్నాడులే అనుకున్నారు. కానీ ఆయన మరణించిన చాలా గంటల తర్వాత ఆయన శవాన్ని గుర్తించారు. ఇలా ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కి వెళ్లాల్సిన ఓ డైరెక్టర్, కమెడియన్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.